నమస్తే. ఈరోజు మనము బ్రీతింగ్ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బెనిఫిట్స్ ఏమి? దీన్ని మనం రెగ్యులర్‌గా మన రొటీన్ లైఫ్‌లో మనం దీన్ని అలవాటు చేసుకున్న మనకి ఏం హెల్ప్ అవుతాయి? అలాగే ఇప్పుడున్న ఈ హెల్తీ వెయిట్ లాస్‌లో గాని, మన హెల్తీ లివింగ్‌కి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా హెల్ప్ అవుతాయో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఏమంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్స్‌చేంజ్ ఆఫ్ గ్యాసెస్. అంటే మనం ఆక్సిజన్ తీసుకుంటాం, బయటకి కార్బన్ డయాక్సైడ్ వదులుతాం. కానీ దీని నుంచి మన లోపల ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయన్నమాట. కానీ దీన్ని మనం సరిగ్గా చేయట్లేదు. సో, ఏం మిస్టేక్ చేసామో నేను చెప్తానన్నమాట. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి మన బాడీలో 84% ఆఫ్ క్యాలరీ ఫ్యాట్ బర్నింగ్ అయ్యేది త్రూ లంగ్స్ అండ్ దట్ ఈస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే మనం సరిగ్గా సో, ఇన్హేల్ అండ్ ఎక్సైల్ చేస్తే ఖచ్చితంగా మంచి క్యాలరీ బర్నింగ్ అయ్యేది. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏమి వచ్చేసి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ కానీ మనం దీన్ని సరిగ్గా చేయట్లేదు. ఏం మిస్టేక్ చేస్తున్నామంటే ఒకసారి మీరు కావాలంటే జస్ట్ చెక్ చేయొచ్చు. ఏమంటే సో, మామూలుగా మనము ఇన్హేల్ అంటే ఊపిరి తీసుకున్నప్పుడు మన పొట్ట బయటకి రావాలి. మీన్స్ అంటే గాలి లోపల ఉందని. అలాగే ఎక్స్‌హేల్ చేసినప్పుడు మన పొట్ట లోపలికి వెళ్ళాలి. అంటే మన బలూన్ లాగా అంట. సో, కానీ ఏమైంది ఇక్కడ అంటే మనం రివర్స్ చేస్తున్నాం. ఊపిరి తీసుకున్నప్పుడు మన పొట్ట లోపలికి పోతా ఉంది. ఊపిరి వదిలినప్పుడు బయటకొస్తుంది. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ అంటే స్ట్రెస్ నుంచి మనం దీన్ని కాన్షియస్‌గా చేయట్లేదు. సో, మనం దీన్ని ఎలాగ కరెక్ట్ చేసుకోవాలనేది నేను చెప్తాననమాట. ఓకే. సో, ఇంకోటేమంటే దీన్ని రెగ్యులర్‌గా కరెక్ట్ చేస్తే మన స్ట్రెస్ కంట్రోల్ అవుతది, బీపీ కంట్రోల్ అవుతది, మైండ్ కామ్ అయితది. సో, ఈవెన్ మన ప్రతి ఒక్క సెల్స్‌కి మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్‌కి ఇనఫ్ ఆక్సిజన్ దొరకదనమాట. ఓకేనా? సో, దానికోసమే దీన్ని మనం రైట్‌గా చేసుకోవాలి. సో, బిఫోర్ మనం దీన్ని స్టార్ట్ చేసే ముందులో ఏమంటే రైట్‌గా చేసుకోండి. ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా మీ కోచెస్‌ని మీరు అంటే దాన్ని క్లియర్ చేసుకొని చేయడం చాలా మంచిది. ఓకేనా? సో, స్టార్ట్ చేసే ముందు మనకు కావాల్సింది ఏమంటే సో, ఖచ్చితంగా కింద కూర్చొని చేయకండి. సో, ఐదర్ మ్యాట్ కానీ లేకుంటే ఏదైనా సో, బెడ్‌షీట్ లాంటిది లేకుంటే ఇట్లా యోగా మ్యాట్ తీసుకొని దాని మీద కూర్చొని చేయండి. ఆ తర్వాత సో, ఖచ్చితంగా వాటర్ బాటిల్ అండ్ నాప్కిన్ పెట్టుకోండి. ఓకే. సో, ఇనీషియల్‌గా చేసినప్పుడు కొన్ని రావచ్చు. సో, తల తిరగడం గానీ, లేదంటే బ్యాక్ పెయిన్ గానీ, కొంచెం బ్రీతింగ్ అట్లా కావచ్చు. కానీ ఏం భయపడే అవసరం లేదు. నిదానంగా మనం చేసుకోవచ్చు. లేదంటే మీరు కోచ్‌ని కాంటాక్ట్ చేసినా కూడా మీకు దానికి రెమెడీస్ ఉంటాయి. ఓకేనా? సో, ఫస్ట్ మనము సిట్టింగ్ పొజిషన్‌ని తెలుసుకుందాం అన్నమాట. ఓకే. సో, సిట్టింగ్ పొజిషన్స్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చునేది లైక్ నార్మల్ సుఖాసన అంటారనమాట. ఓకే. నార్మల్‌గా కూర్చొని ఒక పొజిషన్ ఇది. ఇంకోటేమంటే నెక్స్ట్ దీన్ని అర్ధ పద్మాసన అంటాం. లైక్ జస్ట్ ఒక కాలు పైన పెట్టినామంటే దీనికి అర్ధ పద్మాసన అంటాం. సో, 2 ఏసుకున్నామంటే సో, ఇలా క్రాస్ పెట్టినామంటే దిస్ ఈజ్ పద్మాసనం. ఓకే. సో, మనం ఏ పొజిషన్‌లో కూర్చోవచ్చు. నో ఇష్యూస్. అలాగే సో, ఇంకోటి మామూలుగా తెలుసు వజ్రాసన అంటాం. సో, ఈ పొజిషన్‌లో మనం కూర్చుంటే వజ్రాసన అంటాం. దీనికి సో, 4 ఫింగర్స్ మధ్యలో మనకు గ్యాప్ ఉండాలి. సో, దిస్ ఈజ్ వజ్రాసన పొజిషన్. అలాగే మన హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా మన హ్యాండ్స్ సో, అప్వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉండాలన్నమాట. సో, ఎనర్జీని సో, అబ్జార్బ్ అంటే ఎనర్జీని మనము తీసుకున్నట్లు. ఓకే. అలా కానీ లేకుంటే దీన్ని ప్రాణాయామ ముద్ర అంటాం. సో, ఇలా మనకి ఎలా అంటే అలా లేకుంటే సో, ఇలా హ్యాండ్స్ పెట్టుకొని ఇలా కూడా కూర్చోవచ్చనమాట. ఓకే. సో, మనకి ఎలా కంఫర్టబుల్ అంటే అలా మనం కూర్చోవచ్చు. ఓకేనా? సో, దిస్ ఈజ్ మనకు సిట్టింగ్ పొజిషన్. ఇంకోటేమంటే సో, మన స్పైనల్ కార్డ్ అంటే మన వెన్నుముక స్ట్రెయిట్‌గా ఉండాలి. ఓకే. సో, ఇలా కూర్చున్నా సో, మనం స్ట్రెయిట్ లేకుండా లేకుంటే మనం ఇలా వంగినా కూడా మనకు 100%గా బ్రీతింగ్ మనము ఫుల్‌గా చేయలేము. ఓకే. ఎఫెక్టివ్‌గా ఉండదు. సో, దానికోసమే స్ట్రెయిట్‌గా కూర్చోవాలి. సో, కొంచెం మన నెక్ కూడా కొంచెం అప్‌వర్డ్ మూవ్‌మెంట్‌లో ఉంటే సో, మన స్పైనల్ కార్డ్ స్ట్రెయిట్‌గా ఉండాలి. సో, మనం చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటదనమాట. ఓకేనా? సరే. సో, ఇప్పుడు మనం మామూలుగా ఎక్సర్సైజ్ చేసేప్పుడు మీకు తెలుసు కదా! ఖచ్చితంగా మనం వార్మప్ చేయాలి. అలాగే ఇక్కడ కూడా మనకు వార్మప్ చాలా అవసరం. హ్మ్. సో, ఈ వార్మప్ ఎలా చేయాలి అంటే వెరీ సింపుల్. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 5 బ్రీతింగ్‌ని డీప్ బ్రీత్ చేశామనమాట. ఓకే. సో, ఇలాగ జస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సో, మీరు ఐస్ క్లోజ్ చేస్తుంటే చాలా మంచిది. ఓకే. జస్ట్ డీప్ బ్రీత్. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఓకే. ఇది ఒక స్టెప్. ఫస్ట్ ఇలాగ ఒక 5-10 రౌండ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పోయేదేమంటే ఆహ్, దీంట్లో ఇప్పుడు వార్మప్ లాగానే వస్తదనమాట. సో, మనకు ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకొని మన నోటి నుంచి బయట తీయాలి. గాలిని వదలాలన్నమాట. అంటే సో, ఎక్కడి నుంచి రావంటే మన పొట్ట నుంచి ఖాళీ చేసినట్లు మనకు ఆ ఫీలింగ్ ఉండాలి. నేను చూపిస్తాను ఒకసారి చూడండి. సో, ఒకసారి డీప్ బ్రీత్ చేసుకుందాం. నిదానంగా గాలి తీసుకోండి. సో, లంగ్స్ అంతా ఫిల్ అయినట్లు మీకు ఫీల్ వస్తది. దెన్
ఓకే, ఇంకొకసారి చూపిస్తాను. సేమ్ థింగ్, డీప్ బ్రీత్, ఎగ్జేల్ త్రూ మౌత్. ఓకే, ఇలాగే నేను చూపించే ప్రతి బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ని ఇనీషియల్గా చేసేటప్పుడు 6 టైమ్స్ చేయాలి. ఆ తర్వాత మీకు ఒకసారి ప్రాక్టీస్ అయిన తర్వాత 12 టైమ్స్కి ఇంక్రీజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఒక వార్మప్. నెక్స్ట్ వార్మప్, సో సెకండ్ స్టెప్ వార్మప్ ఏం చేయాలంటే మన 2 నాస్ట్రిల్స్ నుంచి, ముక్కు నుంచి గాలి తీసుకొని బాగా స్పీడ్గా తీసుకుని అలాగే వదలాలి. ఓకే, ఇలా 6 టైమ్స్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు ఒక నాస్ట్రిల్లో మాత్రమే. సో ఇప్పుడు నేను లెఫ్ట్ నుంచి తీసుకుంటాను. అలాగే ఇప్పుడు రైట్ నుంచి. ఓకే, సో దిస్ ఇస్ ఇంకో రకమైన, సో నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మన వార్మప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బోత్, సో 6 టైమ్స్ రైట్ నుంచి చేయాలి, 6 టైమ్స్ లెఫ్ట్ నుంచి చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనులోమ విలోమ అంటాం అనమాట. ఓకే, సింపుల్. ఇలాగే మనం ఒక ప్రాణాయామ ముద్ర ఇలా పెట్టుకొని, సో ఫస్ట్ మన రైట్ నాస్ట్రిల్స్ క్లోజ్ చేసేసి, రైట్ పార్ట్ క్లోజ్ చేసేసి, లెఫ్ట్ నుంచి ఊపిరి తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ నుంచి ఊపిరి వదిలేసి, సో ఇప్పుడు రియల్ అనులోమ విలోమ స్టార్ట్ అవుతుంది. సో టేక్ అ deep breathe from left nostril. So close, hold for 3 to 4 seconds. Now exhale. ఇప్పుడు రైట్ నుంచి గాలిని వదలాలి. ఇప్పుడు మళ్ళీ రైట్ నుంచి తీసుకోవాలి. క్లోజ్, hold for a second, exhale from left side. ఓకే, ఇది అనులోమ విలోమ. సో ఎప్పుడు కూడా ఐస్ క్లోజ్ చేసుకొని చేయండి, కాన్సన్ట్రేట్ ఉండాలి. మీకు కూడా మీ బ్రీదింగ్ పైన మన ఒక అవగాహన, అంటే మనం చేస్తున్నామనే ఒక ఫీలింగ్ కూడా ఉండాలి. ఓకే, సో ఇంకొక మెథడ్ ఏమంటే, సో దీనిలో మనం ఇలా కూడా చేయొచ్చు, సింపుల్. సో టేక్ అ డీప్ బ్రీత్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, close, hold, exhale from right side. రైట్ నుంచి గాలి వదలాలి. Now inhale from right side, close, exhale, ఓకే. సో ఇలాగ 6 టైమ్స్ చేయాలన్నమాట. అంటే 6 టైమ్స్ లెఫ్ట్ని తీసుకొని 6 టైమ్స్ రైట్ నుంచి వదలాలి. 6 టైమ్స్, సో ఇదే మళ్ళీ రైట్ని తీసుకొని లెఫ్ట్ వదిలినప్పుడు ఒక సైకిల్, ఇలా 6 సైకిల్స్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కపాలభాతి అనమాట. కపాలభాతిలో కూడా ఒక మనం ఏమంటే, దీన్ని మనం ఎన్ని స్ట్రోక్ చేస్తాం, ప్రతి స్ట్రోక్లో మనకు 1/2 క్యాలరీ బర్న్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఒక 50 స్ట్రోక్స్ చేస్తే 25 క్యాలరీ బర్న్ అవుతుంది. ఓకే, అదే ఒక 100 చేస్తే ఒక సో 50 క్యాలరీస్ ఆల్మోస్ట్ ఎంత అంటే మనకు ఒక 1000 to 2000 స్టెప్స్ మనం వాక్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అంత ఎఫెక్టివ్ ఉంటుంది. మనము దీన్ని కూడా ఇలా చేసి చూసాం అనమాట. సో కపాలభాతి అంటే, సో సేమ్ పొజిషన్లో కూర్చుంటాం. సో వెన్నుముక ఎలా ఉంటుంది. ఓకే, కొంచెం మనం ఫ్రంట్కి బెండ్ అయ్యి, సో గాలిని బయట వదులుతూ మన పొట్టని లోపల తీసుకోవాలి జస్ట్. ఓకే, సో ఇలాగే కంటిన్యూస్గా ఫాస్ట్గా. సో ఇనిషియల్గా మీకు ఒకేసారి 50 చేయకపోతే 25, దెన్ నెక్స్ట్ 50, దెన్ 75, దెన్ 100, ఇలా మనం పెంచుకుంటూ పోవచ్చు.
సో ఇలా స్ట్రోక్ చేసుకొని ఒక 25, 50, 70, 100 దాకా మనం ఒకేసారి సో నాన్ స్టాప్గా చేయొచ్చు అనమాట. ఇది కపాలభాతి. సో ఈవెన్ మధ్యలో మీకు ఏమైనా అట్లా అవసరమైన నీరు కూడా తాగొచ్చు, నో ఇష్యూస్. కొంచెం మనకు జస్ట్ అంటే మన ఓరల్ క్యావిటీ అంటామన్నమాట. మన నోరుని జస్ట్ తెరిచినట్టు కొంచెం వాటర్ కూడా తీసుకోవచ్చు, ఏమి పెద్ద మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సింహక్రియ. ఓకే, సింహక్రియ ఏమంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏమంటే ఇప్పుడు మనం ఒక పాండమిక్ నుంచి బయట వచ్చాం. ఓకే, కోవిడ్ తెలుసు మనకు అందరికీ. సో ఏమంటే ఆ కోవిడ్ మనకు మెయిన్లీ మనం అటాక్ చేసేది రెస్పిరేటరీ ట్రాక్, అంటే మన లంగ్స్కి చేస్తారనమాట. ఇప్పుడు అది లోపల ఎంటర్ అయ్యి మనకు పోయి అది ఎఫెక్ట్ చేసేకి మినిమం ఒక 2 days టైం పడుతుంది. అంతలోపల మనం రెగ్యులర్గా ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే మనకు ఆ ఎఫెక్ట్ ఈ సింహక్రియ నుంచి మనం దూరం చేయొచ్చు. ఎలా అంటే దీని నుంచి ఈ క్రియ ఎలా చేయాలంటే జస్ట్ మన హ్యాండ్స్లో పెట్టుకొని కొంచెం ముందు వాగి నాలుకని బయట తీసేసి సింహక్రియ అంటాం అనమాట. ఓకే, సో ఒక లయన్ ఎలా ఉంటుందో అలా పొజిషన్లో ఓకే ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆ వైరస్ అనేది బయట వచ్చి చచ్చిపోవచ్చు, లేదంటే మనం లోపలికి వెళ్ళి మన స్టమక్లో గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉంటుంది అక్కడ చచ్చిపోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఇనిషియల్గా 21 times మనం చేయాలి. సో కాకపోతే సో అలా ఏమి కుదరకపోతే ఫస్ట్ 12 times, సో దాన్ని నెక్స్ట్ 21 అలా. ఓకే, జస్ట్ ఇంకొకసారి చూపిస్తాను. ఓకే, దిస్ ఇస్ అ సింహక్రియ. దీంట్లో నెక్స్ట్ ప్రాసెస్ ఏమంటే మన నాలుకని లోపల వైపు సో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, సేమ్ నాలుగుని బెండ్ చేసేసి గాలిని వదలాలి. ఓకే, సో ఈ తర్వాత సో ఇలాగే దీని కూడా 21 times చేయడం అనమాట. సో నేను చెప్పినప్పుడు సో ఫస్ట్ ఇనిషియల్ కావాలంటే 12 times చేసేసి ఆ తర్వాత దీన్ని కావాలంటే మీరు నెక్స్ట్ 21 times కూడా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ దీంట్లో ఒక ప్రాసెస్ వచ్చేసి భ్రామరి అంటాం అనమాట. భ్రామరి అంటే సో మనకు మన టంగ్ నుంచి గాలిని ముక్కు ద్వారా బయట వదలడం. సో దీని నుంచి మనకి ఏం సో బెనిఫిట్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్కి ఒక వైబ్రేషన్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో మన మైండ్ కామ్ అవుతుంది, మనకు కూడా సో ఈ కరెక్ట్గా చేయగలిగితే ఆ డిఫరెన్స్ మీకు అయిన తర్వాత మీకు కూడా అది తెలిసిపోతుంది. ఓకేనా. సో భ్రామరి ఎలా చేయాలంటే సో ఫస్ట్ మన తమ్ము నుంచి రెండు సో ఇయర్స్ ఫుల్ టైట్గా క్లోజ్ చేయాలంటే ఎయిర్ ఎక్కడి నుంచి బయట పోకూడదు. సో ఆ తర్వాత 4 fingers పైన పెట్టాలి, ఈ 2 fingers కళ్ళు మీద పెట్టాలి. సో దిస్ ఈజ్ ద పొజిషన్. ఓకే, సో ఫస్ట్ ఒకసారి నేను క్లోజ్ చేసేసి ఊపిరిని బాగా తీసుకుంటాను అనమాట. ఓకే, ఇంకొకసారి ఎగ్జేల్ చేసేయండి. సో అగైన్ నౌ ఇన్హేల్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి రావాలి సౌండ్ అని, ముక్కు నుంచి అనకండి. ఓకేనా. ఓకే, క్లోజ్ టైట్లీ, ఇన్హేల్, ఏమంటే ఈ భ్రామరి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలామంది ముక్కు నుంచి గాలి వదులుతారు. దీని నుంచి మనకు అంత ఎఫెక్టివ్ ఉండదు. సో మన గొంతు ఇక్కడి నుంచి రావాలి, అక్కడి నుంచి గాలి బయటకు రావాలి. మీకు లిటరల్గా తెలిసిపోతుంది మన లంగ్స్ అంతా ఖాళీ అయినది. అలాగే మనం రైట్గా కాన్సన్ట్రేట్ చేస్తే సో మన బ్రెయిన్లో కూడా సో మైండ్ కామ్గా ఎలా ఉంటుందో తెలిసిపోతుంది అనమాట. సో దీన్ని కూడా ఇనిషియల్గా 3 times, ఆ తర్వాత 6 times చేసిన తర్వాత ఖచ్చితంగా కూల్ డౌన్ అంటే ఒకేసారి టకాని లేచిపోకండి. సో మనం ఒకేసారి లేచిపోతే మన మైండ్ కన్ఫ్యూజన్ అవుతుంది, బ్రీదింగ్లో డిఫరెన్స్ వస్తుంది, మన ఇరిటేషన్ ఉంటుంది. సో అలా చేయకుండా సో కళ్ళు మూసుకొని సో నేను చెప్పినట్లు సో ఈ ముద్రలో పెట్టుకొని జస్ట్ డీప్ బ్రీత్. ఓకే, సో ఇలాగా ఒక 5 to 10 times బాగా చేసేసి, లేకుంటే 1-2 minutes బాగా కూర్చొని తర్వాత సో మనం బోత్ హ్యాండ్స్ని బాగా రబ్ చేసి మన ఐస్ మీద సో రొటేషన్ కానీ లేకుంటే ప్రెస్ చేయడం కానీ చేసుకొని
నిదానంగా ఐస్ క్లోజ్ చేసి మనం హ్యాండ్ చేసుకుంటాం. సో ఇలాగా మన ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ని కంప్లీట్ చేసినట్లు. సో ఇప్పుడు వచ్చే మనకు ఇమ్యూనిటీ కాంప్లికేషన్స్, కోవిడ్ కాంప్లికేషన్స్, ఈ ప్రాబ్లమ్స్ ఏమొస్తున్నాయి, దీని అన్నిటి నుంచి బయట వచ్చేకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో దానికోసమే సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్లు రైట్గా మీరు ఫాలో అయితే ఒక ఈ హెల్దీ వెయిట్ జర్నీలో మనకు ఎన్నో కాంప్లికేషన్ నుంచి బయట వచ్చే చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా ప్రతిరోజు ఒక 10-15 మినిట్స్ దీనికోసం మనం కేటాయిస్తే ఖచ్చితంగా మంచి హెల్త్ పొందొచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.